రండి త్వరగా రండి. ఈ ఊరికి వచ్చిన పైలవానికి స్వాగతం. రే మాలయ్యరా. టపాసులు పెంచండి. ఎవర్రా అది ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా? నువ్వెవరు? నేనే పహిల్వాన్ని. మరి వాడు నా అసిస్టెంట్. ఆ మాల్ తీసి ఇక్కడేరా. ఒకసారి తలదంచు. ఎవరే ఇతను? ఏం స్థితి కొడుతున్నాడు? అది పహిల్వాన్కి అలవాటు. నువ్వు పేల్చండి రా టపాసులు. నీ పేరేంటి? నా పేరు ధనలక్ష్మి. బైల్వాన్ మీ పేరేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం నా పేరు. ఏంటి అల్లావుద్దీన్ దీపం లాగా నోరు చూసుకుని ఎదురునాయరా. ఆయన పేరేంటి తెలియలేదా? ఆయన చాలా పెద్ద మనిషి రా. ఒలింపిక్ లో ఆడారా? నువ్వెవర్రా? నా పేరు కలిచిదంబరం. బ్యాంక్ సెక్యూరిటీగా ఉన్నాను. నువ్వేం చేస్తుంటావు? కరెక్ట్ గా చెప్పాలంటే మోసం చేసేవాడు. అదే ఆయన ఇంగ్లీష్ లో చెప్పారన్నమాట. ఇంగ్లీష్ లో చెప్తే నాకు అర్థం కాదనుకుంటున్నావట్రా. పహిల్వాన్ గారు మరణం అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు వాడు. అయితే పోరాట వైపు వాడి విషయం అలా ఉంచండి. ముందు నాకు ఆకలిస్తుంది. ఒకటి చేద్దాం. ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. అయ్యో మా ఇంటికా? అవును. అయ్యో ఆహా, ఇతనే నీ అప్పు తీరుస్తానంటూ దెబ్బలాడిన ఇలా చూడమ్మా, దెబ్బలాడేవాడిని కాదు, పహిల్వాన్. అవును, పహిల్వాన్ అంటే కుస్తీలు పెట్టేవాడు. అలాగా వచ్చి కూర్చో. అవి మర్యాదలైన తర్వాత ముందు నాకు ఆకలిస్తుంది, ఫుడ్ ఇవ్వండి. ఫుడ్ అంటే తిండి. ఏంటి, డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులేం అక్కర్లేదు. మా కోసం వచ్చి కుస్తీ చేయబోయే వాడి దగ్గర డబ్బులు తీసుకోవచ్చా? ఏంటి పాతకంజా? దాన్ని కొక్క అయితేందో తీసుకురా అసిస్టెంట్. పోతున్నారా? వెళ్ళకండి. పాత గంజైనా పర్లేదు, ఇవ్వండి తాగేస్తా. వద్దు, మనం హోటల్ వెళ్ళి మంచి ఫుడ్ తిందాం. నాకు పాత గంజి అంటేనే బాగా ఇష్టం. వద్దు పహిల్వాన్, నీకు హోటల్ మంచి ఫుడ్ వద్దు, నాకు పాత గంజి అంటేనే ఇష్టం. అది మంచి గంజి కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. పాత గంజి బాగా శక్తినిస్తుంది, అంతేకాదు చాలా టేస్ట్ గా. అయ్యో పహిల్వాన్, నీకు హోటల్లో మంచి ఫుడ్ పెట్టేస్తాను. నాకు పాత గంజి బాగుంటుంది. పాత గంజి కొడుకు తెలుసు. ఈయన పేరు అప్పాసా. ఎవరికి కాదు, ఆయన పేరు కుస్తీ మాస్టర్. నీలగండం గాడి అప్పు తీర్చాలి, నా పరువు తీయకుండా ఉండాలని తీసుకొచ్చాను. ఈ ఊరోడు కాదు, సింగరాయకొండ నుంచి వచ్చాడు. ఇతన్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఇక్కడే ఉంచడానికే, వేరే ఎక్కడ చూసినా సౌకర్యంగా లేదు. ఇక్కడ ఉన్నారంటే మీరు చూసుకుంటారని. ఇక్కడ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి, ఆడుకుంటానికి, తిరగడానికి. నువ్వు చెప్తే మట్టికి నేను వెనకుండా ఉంటానా? అయినా కూడా నా కొడుకును ఒక మాట అడుగుతాను. దుర్యోధన, ఏంటి నాన్న పిలిచారా? దుర్యోధన, ఇతని పేరు అప్పాసామి, కుస్తీ మాస్టర్. ఇక్కడ నేను విన్నాను నాన్న. ఆయన ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నా చదువుకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. చూస్తానికి అలాగే ఉంటాడు, మంచోడే. బైల్వాన్ కాంతారావు ఉన్నాడు చూడు, వాళ్ళ మనవడు. ఓ, ఆయన కుస్తీ నేను చూసేనే. ఆయన ఒళ్ళు ఎంత బలంగా ఉంటుంది, ఆయన చూస్తేనే మాకు చాలా భయంగా ఉంటుంది. మా తాతగారి గురించని కాదు, ఆయన నిజంగా పెద్ద పహిల్వాన్. జీవితంలో 2 సార్లు గోదాలోకి దిగారు, 3వసారి మర్చిపోయారు. ఆయన వారసత్వాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. అర్థం కాలేదు, ఏం చేస్తారు? నేను కొనసాగిస్తున్నాను. ఇతను ఒక సాధారణమైన వాడు కాదు, బాగా చదువుకున్నాడు, పాటలు కూడా రాస్తాడు. మీకు మంచి కంపెనీగా ఉంటాడు. మీరు హ్యాపీగా ఉంటారు. అయితే కుస్తీ మాస్టర్ కిందకి ఇదంతా కొంచెం నోరు పోస్తావా? కుస్తీ మాస్టర్ వల్ల అందరిలాగే జ్ఞానం లేదని నువ్వు అనుకోవద్దు. 5 రోజులో 10 రోజులో ఇక్కడే ఉన్నాయండి. చెప్పిందే చాలు, మీ సొంత ఇల్లులాగా అనుకోండి. మీరు చెప్పకపోయినా అలాగే అనుకుంటా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మార్చుకుంటానికి డ్రెస్ అది తెచ్చుకున్నారా? నేను నిద్రపోయేటప్పుడు ఏది వేసుకోను, అలా వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. నేను వెళ్ళిరానా? ఇంట్లో ఎవరులేంటి? ఎవరు మీరు? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అన్ని మీకు తెలియదని నాకు తెలుసు. 2 సంవత్సరాల ముందు బాగా ఆలోచించి చూడు. ఆలోచించా, అప్పుడు కూడా ఎవరో తెలియలేదే. సగర్ బ్యాంక్ లో మేనేజర్ తెలుసు కదా? అవును, రామానుజం గారు మంచి హైట్ గా వెయిట్ గా ఉంటారు. మేనేజర్ నేను
అయ్యయ్యో మీకు ఏమయ్యింది? ఏమైందని అడుగుతున్నావా? ఆ, 2 సంవత్సరాల ముందు నీకు లోన్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఇలా 120 కిలోల్లో ఉన్నాను. నీకు ఇచ్చిన లోన్ తిరిగి తీసుకోలేక తిరిగి తగ్గిపోయి ఇప్పుడు 22 కిలోలు ఉన్నాను రా. నువ్వు ఆ రోజు అన్ని కష్టాల్లో ఉన్నావు అని చెప్పావనే ఆ రోజు నీకు లోన్ ఇచ్చాను రా. మీరు చెప్పినట్టుగా నా పరిస్థితి ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా నాకు కొంచెం టైం కావాలి. ఇంకా టైం కావాలరా? అవును. ఇంకా నీకు టైం ఇవ్వడానికి నా ఒంట్లో శక్తి లేదురా. ఇప్పుడే నా అప్పులన్నీ తీర్చడం కోసం ఒక కుస్తీ పోటీ పెట్టారు. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తాను. అంతవరకు నేను ఉండలేనురా. రేపు లోపల అన్ని డబ్బులు కట్టలేదనుకో ఈ ఇల్లు నీ చోటుని జప్తు చేస్తా. రేపే మీ అప్పు తీర్చాలంటే నేను ఇంకో బ్యాంకుకి వెళ్ళాలి. ఆ, లోన్ తీయడానికే కదా. దొంగతనానికి. నేను దొంగ అవ్వాలా చెప్పండి? నువ్వు ఏం చేసా సరే రేపు మాత్రం డబ్బులు కట్టకపోతే ఈ ఇల్లు నీది కాదు. చూసుకో. నువ్వురా మన వెళ్దాం. ఓరి దేవుడా, ఏంటి పరీక్ష? డబ్బు రెడీ చేయడానికి ఏదైనా దారి చూపించు.